చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి దామాదేవి డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘ నాయకులు అనురాధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డి రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని అన్నారు. చాలీ చాలని జీతాలతో బ్రతుకులు నెట్టుకొస్తున్న మిడ్ డే మీల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించి ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వమే గ్యాస్ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు 20 రూపాయలకు పెంపు చేయాలని, సంవత్సరానికి 2 జతల కాటన్ చీరలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొన్ని స్కూళ్లలో తొలగించాలని చూస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి ఎం నాగమణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్న ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలోని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, అశోక్, వెంకటపద్మ, అంజలిదేవి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఏలూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సిఐటియు ఆఫీసులో జరిగింది. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు దాదాపు 24 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకరీ చేయిస్తుంది. మన రాష్ట్రంలో 80 ఏళ్ళు 3,000 నుండి కనీసం 10,000 రూపాయల వేతనానికైనా పెంచాలి అనేసి, అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.87 ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.55 ఇస్తున్నారు. కాబట్టి అవి సరిపోవట్లేదు. కాబట్టి మెనూ ఛార్జీలు కనీసం 20 రూపాయలకైనా ప్రతి ఒక్క పిల్లవాడికి 20 రూపాయల మెనూ ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం, 20 రూపాయల మెనూ ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలనేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా 10 నెలలకే వేతనాలు ఇస్తున్నారు. మాస్టర్లకేమో 12 నెలల వేతనాలు ఇస్తున్నారు. మిడ్ డే మీల్స్ కార్మికులకు మాత్రం 10 నెలల వేతనాలు ఇస్తున్నారు. 12 నెలలు వేతనం ఇవ్వాలనేసి, 2 జతలు ప్రతి సంవత్సరం 2 జతలు